అభివృద్ధిలో పరిశ్రమలు భాగమైన భద్రతా ప్రమాణాలు నియంత్రణ లేకపోవడం వల్లే ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల విచ్చలవిడితనం ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇటీవల రాష్ట్రంలోనే రసాయన పరిశ్రమల్లో క్రమం తప్పని ప్రమాదాలు దానికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లోని రసాయన పరిశ్రమల్లో సగానికి పైగా కనీస అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా గుర్తించి రసాయన పరిశ్రమలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులు ఆదేశాలిచ్చిన హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జనావాసాల మధ్య ఉన్న రసాయన పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల, కూకట్పల్లి, బాలనగర్, బొల్లారం, కాప్రాతో పాటు మరికొన్ని పారిశ్రామిక వాడల్లో రసాయన పరిశ్రమలు కొనసాగుతున్నాయి. రసాయన పరిశ్రమల్ని ఆనుకునే నివాస ప్రాంతాలు ఉండటం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. జీడిమెట్ల, బాలానగర్, బొల్లారం ప్రాంతాల్లోని ఈ పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం. ఘటన జరిగిన ప్రతిసారి విచారణ పేరుతో అధికారులు వేసిన కమిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అభం శుభం తెలియని ఎంతో మంది కార్మికులు మాత్రం ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మల్లాపూర్లోని ఓ రసాయన గొడౌన్లో అగ్ని ప్రమాదం జరగడంతో పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు మంటలు విస్తరించాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. ఈ ఏడాది మార్చి 27న జీడిమెట్ల సుభాష్ నగర్ రసాయన గోదాం తగలబడింది. భారీగా రసాయనాల అక్రమ నిల్వల వల్లే ప్రమాదం జరిగిందని తర్వాత అధికారులు తేల్చారు. మే 24న ఎల్బీ నగర్లోని విత్తనాల శుద్ధి కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఫలితంగా 40 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ నెల 4న రాజేందర్ నగర్, గగన్ పహాడ్లో శ్రీకృష్ణ ప్లాస్టిక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫలితంగా 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. గగన్ పహాడ్ పరిసర ప్రాంతాల్లో కట్టెలతో, చెక్కలతో నిర్వహించే ఆయిల్ మిల్లులు, చీరల తయారీ పరిశ్రమలను తొలగించాలని జీవో జారీ అయినా నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతున్నారు. మిగతా పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పల్, సనత్ నగర్, నాచారం, మల్లాపూర్, పటాన్చెరు లాంటి శివారు ప్రాంతాల్లో జనావాసాల మధ్య భారీ గోడౌన్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగినా పక్కనే ఉన్న జనావాసాలకు ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మధ్యన చాలా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు కెమికల్ ఇండస్ట్రీస్ తో పాటు ఇంకా మోస్ట్ డేంజరస్ అంటే అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. అది సిటీ మధ్యన ఉంది. ఒకప్పుడు కాస్త సిటీ బయట అని అనుకున్నాము. ఇట్స్ ఎ వెరీ సీరియస్ కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని తరలించాలని మనం గతంలో ఎన్నిసార్లు చెప్పినాం. అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కెమికల్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి హైదరాబాద్ చుట్టూ ఉన్న కొన్ని కెమికల్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ కాటెడాన్, అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జ్మెంట్స్ మేరకు దాన్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ బీయింగ్ షంటెడ్ అవుట్. కానీ మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే హైదరాబాద్ సిటీలో పబ్లిక్ హ్యాబిటేట్ అంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ మధ్య ఉన్నటువంటి ఆల్ ఇండస్ట్రీస్ హ్యావ్ టు బి షంటెడ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. కనీస అనుమతులు లేకుండానే రాష్ట్రంలోని వేలాది రసాయన పరిశ్రమలు నడుస్తున్నాయని అగ్నిమాపక శాఖ సైతం స్పష్టం చేసింది. రసాయన పరిశ్రమలతో పాటు గోడౌన్లు,
ఇతర పరిశ్రమలు కనీస నిబంధనలు పాటించడం లేదని తేల్చింది. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం అగ్ని ప్రమాద ఘటనపైన అగ్నిమాపక శాఖ వెబ్సైట్ లో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగు చూశాయి. కెమిగ్రో నాగార్జున ఫెర్టిలైజర్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం కూడా నిబంధనలు పాటించకపోవడం వల్లే జరిగిందని తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ తన వెబ్సైట్ లో పెట్టింది. పరిశ్రమలు నిబంధనలు బేఖాతరు చేస్తున్న తీరును ఎత్తి చూపింది. ఎందుకంటే మనకి అన్నిటికీ అలాగే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఫాలో అయ్యేవాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు ఎలా లేడో అలాగే ఇక్కడ కూడా లేడు. కెమికల్ ఫ్యాక్టరీ జనావాసాల మధ్యన పెట్టకూడదు అని రూల్ ఉంది. కొన్ని కిలోమీటర్ల అవతల పెట్టాలి దాన్ని. 20 to 30 కిలోమీటర్స్ అవతల పెడితే తప్ప దాన్ని అలౌ చేయకూడదు ఎవరు. దానికి పర్మిషన్ ఇయ్యరు. పర్మిషన్ ఇచ్చారు అంటే దానికి ఏమో ఏదో గోల్మాల్ అయిందనమాట అర్థం ఉంది. లేకపోతే పర్మిషన్ ఇయ్యదు దానికి. ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది ఏంటి, ఇప్పుడు మూయించేయడం. అగ్నిమాపక శాఖ కెమిగ్రో నాగార్జున ఫెర్టిలైజర్స్ ని ఎప్పుడో అధిక ప్రమాద ప్రాంగణంగా గుర్తించింది. 12 నిబంధనల్లో పరిశ్రమ 8 నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. కనీస అనుమతులు సరిచూసుకోకుండానే జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఈ సంస్థకు అనుమతులిచ్చారు. పరిశ్రమలు ప్రమాదం జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేయాల్సిన నీటి గొట్టాలు కూడా అక్కడ లేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పొచ్చు. మంటలు చల్లార్చడానికి ఉపయోగించాల్సిన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయలేదు. ఇతర అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవు. పొగ వచ్చిన వెంటనే రావాల్సిన ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయలేదు. ఎలక్ట్రానిక్ ఫైర్ అలారం వ్యవస్థ లేదు. ఆటోమేటిక్ డిటెక్షన్ అలారం అందుబాటులో లేదు. భవంతి పైన ఏర్పాటు చేయాల్సి ఉన్న నీటి నిల్వ ట్యాంక్ సంబంధించిన సమాచారం వారు ఇవ్వలేదు. భూగర్భంలో నిర్మించాల్సిన నీటి నిల్వ ఏర్పాటు కూడా సమాచారం లేదు. 76లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏర్పడ్డాయి. తర్వాత 81లో ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో వస్తే దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1986లో ఒక సమగ్ర పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఈ దేశంలో ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ లేదు. సో అథారిటీ క్రియేట్ చేయకపోవడం ఇట్స్ ఎ కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇది కేవలం ఒక్క శ్రీకాకుళం జిల్లా పరిశ్రమకే పరిమితం కాదు. రాష్ట్రంలోని సగానికి పైగా కంపెనీల పరిస్థితి ఇదే. నిబంధనలు ఉల్లంఘించి కొనసాగుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగిన ఫ్యాక్టరీలను నిబంధనలకు నీళ్లొదిలి తిరిగి అనుమతిస్తున్నారు. ఫలితంగానే అమాయక కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.